హాయ్ ఫ్రెండ్స్, భార్యలను అద్దెకిస్తున్నారు. ఈ ఆచారం ఎక్కడో లేదు, మన దేశంలోనే ఉంది. ఎవరైనా సరే నమ్మించి పెళ్లి చేసుకొని ఆ భార్యను అమ్మేసే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం కదా. కానీ అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకొని నూరేళ్ళు నీతో జీవితం పంచుకుంటాను, కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న భార్యనే అద్దెకిస్తున్నారు. వినడానికి ఇది వింతగా ఉన్నా ఇది వాస్తవం. ఇది మన దేశంలోనే జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా సరే ఒక బైక్ను కానీ కార్ను మోటార్ను ఇలా వాహనాలను అద్దెకిస్తారు, కానీ భార్యను అద్దెకి ఇవ్వడం ఏంటి కదా, చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ ఇది వాస్తవం అనమాట, మన దేశంలో జరుగుతుంది. అది ఎక్కడో తెలుసుకుందాం. మామూలుగా ఆడవాళ్ళు ఆకాశంలో సగం భూమిలో సగం అని ఇలా మగవాళ్ళతో సమానంగా పోటీ పడుతున్న ఈ రోజుల్లో కూడా ఇక్కడ భార్యను అద్దెకిస్తూ ఉండే ఒక అమానుషమైన ఆచారం అనేది అమల్లో ఉంది. ఇది ఎక్కడో కాదు, మన దేశంలోనే. వినడానికి చాలా జుగుప్సాకరంగా ఉన్న ఇది వాస్తవం. అయితే ఇలా భార్యలను అద్దెకివ్వడం అనేది ఏదో 1-2 రోజులు కాదండి, జీవితకాలం ఎప్పుడైనా వాళ్ళు అద్దెకిస్తూ ఉంటారనమాట. మరి ఇలా అంగట్లో సరుకుల ఇలా భార్యలను అద్దెకు ఎందుకు ఇలా వీళ్ళు ఇస్తూ ఉంటారు? ఈ ఆచారం అనేది వీళ్ళకి ఎలా మొదలైంది, ఇది ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలోని ఒక మారుమూల గ్రామం షరి. ఇక్కడ మగవాళ్ళు వాళ్ళ భార్యలను ఇతరులకు అద్దెకిస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ భార్యలను నెల, ఏడాది ఇలా ఎన్ని రోజులైనా సరే అద్దెకు తీసుకుని వెళ్ళచ్చు. అయితే వాళ్ళ భార్య ఎంత అందంగా ఉంటే వాళ్ళకు అంత రేటు పలుకుతుందన్నమాట. అలాగే వాళ్ళ భార్య ఎంత అందంగా ఉంటే వాళ్ళకు అంత గిరాకీ వస్తుందంట. ఇలా తమ భార్యలను అద్దెకు తీసుకు వెళ్ళిన తర్వాత ఆ భార్యలు ఏం చేయాలంటే అక్కడ సేమ్ ఎవరైతే అద్దెకు తీసుకువెళ్ళారో ఆ వ్యక్తితో భార్యలాగా వ్యవహరించాలి. పూర్తిగా ఆ వ్యక్తితో ప్రేమగా, అనురాగంగా ప్రతిదీ అతనితో పాలు పంచుకోవాలి. అంటే ఒక భార్య ఎలా అయితే భర్తతో అన్ని సమానంగా పంచుకుంటుందో ఆ విధంగా అద్దెకు తీసుకువెళ్ళిన వ్యక్తితో ఆ భార్య పూర్తిగా అన్ని పంచుకోవాల్సి ఉంటుంది. అలాగే అద్దెకు తీసుకుని వెళ్ళిన ఆ వ్యక్తితో పిల్లలను కూడా కనాల్సి ఉంటుంది. అయితే ఇందుకోసం ప్రతి దానికి కొంత రేటు ఉంటుంది. అంటే 2000 రూపాయల నుండి 2 లక్షల వరకు ఇక్కడ రేట్స్ ఉంటాయన్నమాట. అలాగే కేవలం నోటి మాటతోటే కాదు, బాండ్ పేపర్ అనేది కూడా రాసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ అద్దె తంతు అనేది అక్కడ కొనసాగుతూ ఉంటుంది. ఈ దస్తావేజులు పూర్తిగా రాసుకున్న తర్వాతే అద్దె చెల్లించిన వ్యక్తికి ఆ భర్తలు వాళ్ళ భార్యలను పంపిస్తూ ఉంటారు. ఈ దస్తావేజులు అనేవి పూర్తిగా రాసుకున్న తర్వాతే భర్తలు తమ భార్యలను ఆ అద్దె చెల్లించిన వ్యక్తి దగ్గరికి పంపిస్తూ ఉంటారు. ఈ వ్యవహారాన్ని అక్కడ దడీజా అని పిలుస్తూ ఉంటారు. దడీజాలో ముందు 2 పార్టీలు ఎంత రేటు చెల్లించాలి అనేవి మాట్లాడుకుంటారు. అది డిసైడ్ అయిన తర్వాత 100 లేదా 200 స్టాంప్ పేపర్ మీద వాళ్ళు సంతకాలు చేసుకుంటారు. అందులో ఆ మహిళ ఎవరైతే తనను అద్దెకు తీసుకుంటారో ఆ వ్యక్తి దగ్గర ఎన్ని రోజులు ఉండాలి అనేది పూర్తిగా క్లియర్గా రాసుకుంటారు. ఇక గడువు పూర్తయిన తర్వాత ఆ మహిళ మళ్ళీ తిరిగి తన భర్త దగ్గరికి లేకపోతే తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కొత్త కస్టమర్ వస్తే మళ్ళీ కొత్త అగ్రిమెంట్ చేసుకుంటారు. మళ్ళీ కొత్త భర్త మళ్ళీ అతనితో మళ్ళీ కాపురం చేస్తుంది ఆ మహిళ. అలాగే కాంటాక్ట్ పొడిగించుకునే వెసులుబాటు కూడా ఇక్కడ ఉంటుంది. అయితే ఇలా అద్దెకు వెళ్ళే మహిళను మొల్కి అంటారు. ఈ గిరిజన తెగకు చెందిన ఈ ఆచారం ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం అయి ఉంటుంది. అయితే అద్దెకు వెళ్ళిన మహిళను వాళ్ళ రాష్ట్రాన్ని దాటి వెళ్ళనివ్వరు. అలాగే ఒకసారి ఒప్పందం చేసుకున్న తర్వాత దాన్ని రద్దు చేసుకునే వెసులుబాటు కూడా అమ్మాయికి కల్పిస్తారు. అయితే ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం అంత సులభం మాత్రం కాదు. ఒప్పందాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే ఆ మహిళ తిరిగి అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఒప్పందంలో మైనర్ అలాగే పెళ్లి కాని అమ్మాయిలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే అమ్మాయికి పెళ్లి కాకపోతే లేదా తెల్లగా ఉంటే, కాస్త ఎర్రగా బుర్రగా ఉంటే
అమ్మాయికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే అమ్మాయి వర్జిన్ కనుక అయినట్లయితే ఆమెకు లక్షలకు లక్షలు గుమ్మరించి అమ్మాయిని అద్దెకు తీసుకువెళ్తూ ఉంటారు. ఈ ఆచారం వల్ల కొందరు అమ్మాయిలు బాధపడుతూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ మాత్రం లక్షలకు లక్షలు వెనకేసుకుంటూ ఉన్నారు. అద్దెకు వెళ్ళని మహిళలను నయాన్నో భయాన్నో ఒప్పిస్తూ ఉంటారు. అక్కడ మార్కెట్లో 8 నుండి 15 ఏళ్ల వయసు మహిళలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పెళ్ళైన మహిళలకు అంతగా అక్కడ గిరాకీ ఉండదు. వీళ్ళకి ఏడాదికి కేవలం 10 నుండి 20,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ ఉంటారు. అక్కడ ఈ ఆచారం కొనసాగడానికి ముఖ్య కారణం పేదరికం, అలాగే నిరుద్యోగం, నిరక్షరాస్యత. అలాగే అక్కడి ఆడవాళ్లను అక్కడి మగవాళ్ళు తమ ఆస్తిగా భావిస్తూ ఉంటారు. వారు మహిళల్ని ఓ వస్తువుగా చూస్తూ వారిపై సర్వ హక్కులు తమకే ఉన్నాయి అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. అందుకే కంప్యూటర్ యుగంలోనూ ఈ ఆచారం అక్కడ యథేచ్ఛగా కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా అక్కడి పురుషులు ఈ ఆచారాన్ని డబ్బు సంపాదించే మార్గంగా ఎంచుకుంటున్నారు. చాలామంది మగవాళ్ళు ఈ అనాగరిక చర్యను స్వేచ్ఛగా కొనసాగిస్తూ ఉన్నారు. ఆడవాళ్లను సంతలో పశువులను అమ్మేసినట్టుగా అమ్మేస్తూ ఉన్నారు. సాధారణంగా పేదరికం, నిరక్షరాస్యత వల్లనే ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉంటారు అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డబ్బు, ఉన్నత చదువులు చదివిన వారు కూడా భార్యలను అద్దెకు తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. పెళ్లి కోసం లక్షలకు లక్షలు డబ్బు ఖర్చు చేయకుండా ఒకే ఒక ఒప్పందంతో భార్యలను కిరాయికి తెచ్చుకుంటున్నారు. అంతేకాదు, పెళ్లి చేసుకొని ఒకే భార్యతో జీవితాంతం కలిసి ఉండకుండా అద్దె చెల్లించి అనేక మంది ఆడవాళ్లను తెచ్చుకొని మోజులు తీర్చుకుంటున్నారు. ఒక్క మధ్యప్రదేశ్లోని షరీలోనే కాదు, గుజరాత్, రాజస్థాన్, హర్యానా లాంటి కొన్ని ప్రాంతాల్లోని కొన్ని తెగల్లో ఇప్పటికీ ఈ ఆచారం కొనసాగడం అనేది కనిపిస్తూ ఉంటుంది. షరీలో పశువుల మార్కెట్ పక్కనే ఈ అమ్మాయిలను అమ్మే దందా కొనసాగిస్తూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే పశువుల కంటే హీనంగా ఇక్కడ అమ్మాయిలను 10-5 వేలకే అమ్మేస్తూ ఉంటారు. చాలామంది ఇక్కడ పెళ్ళిళ్ళు చేయాలంటే ఖరీదైన వ్యవహారంగా భావిస్తున్నారు. ఆర్థికంగా అలాగే విద్యాపరంగా వాళ్ళు సమాజంలో వెనుకబడ్డ వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే తమ బిడ్డలను ఈ విధంగా అంగడి సరుకుగా మారుస్తూ ఉన్నారు. చాలామంది వాళ్ళ పేదరికాన్ని, వాళ్ళ అవసరాలను అవకాశంగా తీసుకొని ధనవంతులు ఇలా అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. పేదరికం, నిరక్షరాస్యత ఈ ఆచారానికి ప్రధాన కారణం అని అందరికీ అనిపిస్తూ ఉన్న వారి ఆర్థిక అవసరాలే ప్రధాన కారణం అనేది మాత్రం సత్యం. డబ్బు కోసం భార్యను ఒక ప్రాణమున్న వస్తువుగా చూస్తూ ఆమె ఫీలింగ్స్ని అర్థం చేసుకోకుండా శారీరకంగా, మానసికంగా, లైంగికంగా దోపిడీ చేస్తూ ఉన్నారు. పోలీసులకు ఈ వ్యవహారం గురించి తెలిసిన చట్టపరంగా ఎలాంటి చర్యలు ఉండవు. కారణం, ఏ మహిళ తనకు జరుగుతున్న ఈ అన్యాయం గురించి ఫిర్యాదు చేయదు. కట్టుకున్న భర్త, కన్న తల్లిదండ్రులే తమను వస్తువుగా మార్చి అద్దెకు ఇస్తూ ఉంటే ఇక్కడి ఆడపిల్లలు మౌనంగా భరిస్తూ ఉన్నారు. వయసులో తమకన్నా 4-5 రెట్లు పెద్దగా ఉన్న పురుషుల అవసరాలు తీర్చే బొమ్మగా మారుతూ ఉన్నారు. ఇంత జరుగుతున్న దీని గురించి ప్రపంచానికి తెలియదు. ఈ విషయం గురించి ఏ మీడియా నోరు మెదపదు. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా కట్టుకున్న భార్యనే అద్దెలకు ఇచ్చే వింత ఆచారం గురించి. ఎందుకంటే మన ఆధునిక సమాజంలో భార్య పరపురుషుడితో మాట్లాడిన దాన్ని తప్పుగా తీసుకునే మగవాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఏకంగా కట్టుకున్న భార్యలనే భర్తలే అద్దెకు ఇస్తూ ఉన్నారు. ఇది కాస్త వింతగా ఉన్నా ఇది అక్కడ ఒక ఆచారంగా కొనసాగుతూ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.